శ్రీ రాగినేడు నాగలింగేశ్వర స్వామి దైవం అన్ని చోట్లా ఉన్నా భక్తులకు గొప్ప అనుభూతినివ్వడానికి దగ్గరగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఎన్నో మహిమలు చూపి నేనున్నాను అని భరోసానిస్తాడు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలెవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. పెద్దపల్లి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో రాగినేడు గ్రామంలో స్వయంభువుగా వెలసిన నాగలింగేశ్వర స్వామివారు ఎంతో కృపని భక్తులపై చూపుతున్నారు. కోరిన కోర్కెలు తీరుస్తూ వస్తున్నారు. సంతానం కావలసిన వారైతేనేం, ఆరోగ్యం కావలసిన వారైతేనేం, వివాహం కావలసిన వారైతేనేం, కోరిక ఏదైతేనేం ఒక్కసారి నాగలింగేశ్వర స్వామి వారి వద్దకు వెళ్లి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలు, వారి కోరికలన్నీ నెరవేరుస్తారు స్వామి. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాధం. 3 దశాబ్దాల క్రితం ఒక రైతు చేనులో స్వయంభువుగా అగుపించారు స్వామి. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అన్నీ తెలిసిన స్వామి కాబట్టే ఏమో చాలా సంవత్సరాలు ఒక రావి చెట్టు కింద చిన్న గుడిలో కొలువు తీరారు మన నాగలింగేశ్వర స్వామి. ఎవరెంత ప్రయత్నించినా గుడి నిర్మాణం జరగలేదు. అయితే ఈ మధ్యకాలంలో గ్రామస్తుల కోరిక మేరకు తన పూర్వీకుల గ్రామం కావడం చేత కోలేటి దామోదర్ గారు ముందుకొచ్చారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాగనేడు గ్రామం మా పూర్వీకుల గ్రామం. ఈ రాగనేడు గ్రామంలో స్వయంభూగా వెలిసిన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక దేవాలయం కట్టాలని రాగనేడు గ్రామస్తుల అందరి కోరిక మేరకు ఈరోజు గొప్ప దేవాలయం నిర్మాణం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రధానార్చకులు, కాళేశ్వర స్వామి ప్రధానార్చకులు, ధర్మపురి ప్రధానార్చకులు సూచనల మేరకు ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి నాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. నా పూర్వజున్న సుకృతంగా భావిస్తున్నా. మరి రాగనేడు గ్రామస్తులందరికీ కూడా వారి కోరిక నెరవేరినందుకు వారు కూడా సంతోషంగా ఉన్నారు. వారు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు చేసినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు. ఆ శివయ్య కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని, అందరం మంచిగా ఉండాలని, సర్వే జనో సుఖినో భవంతు. ఓం నమః శివాయ. వేములవాడ, ధర్మపురి మరియు కాళేశ్వరం ఆలయాల ప్రధాన అర్చకులు మరియు వాస్తు పండితులు వీరందరితో ఆలయ నిర్మాణం గురించి ముచ్చటించారు కోలేటి దామోదర్. గ్రామానికి చెందిన పోతురాజుల భూమయ్య, లక్ష్మయ్యలు 22 గుంటల తమ భూమిని ఆలయ నిర్మాణానికి దానంగా మనస్ఫూర్తిగా ఇచ్చారు. ఏడాది క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి 2.5 కోట్లకు పైగా నిధులు వెచ్చించి గుడి రూపకల్పన చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు స్థపతులను సంప్రదించారు. ఆగమశాస్త్ర విధానాలను అనుసరించి ఆలయ నిర్మాణపు పనులు చేపట్టారు. చెట్టు కింద గుడిలో దర్శనమిచ్చే శివయ్య మహాద్భుత ఆలయంలో కొలువు తీరే వరకు కోలేటి దామోదర్ గారు పట్టువదలని విక్రమార్కుడిలా ఆలయ నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు. ఒక అద్భుతమైన ఆలయం నిర్మాణమయ్యింది. తప్పక చూసి తీరాల్సిన ఆలయమిది. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ప్రహరీ గోడల్లో 34 స్తంభాలపై 34 నంది విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ. నంది విగ్రహాలను చూస్తే ఆ శిల్పుల యొక్క నైపుణ్యత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నాగలింగేశ్వర స్వామి వారితో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయం, నవగ్రహాల ఆలయం, శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాలు ఇక్కడ అత్యద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి.
భక్తుల హృదయాలు పులకించేటంత వేడుకగా ఉంటుంది ఈ క్షేత్రం. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ హర శంభు శంభు శివ మహదేవ. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గారిని గ్రామస్తులందరం కలిసి కలవడం జరిగింది. గ్రామస్తుల కోరిక మేరకు వారు నా స్వగ్రామైన ఊళ్ళో మంచి గుడి నిర్మించాలనే ఆలోచన కొద్దీ మంచి సహృదయతోటి మా యొక్క గ్రామానికి దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలతోటి ఇంత పెద్ద శివాలయం నిర్మించడం జరిగింది. రాష్ట్ర నలుమూలల రాగనేడు గ్రామంలో ఒక శివాలయం ఉన్నదని రాష్ట్రం నలుమూలల తీసుకుపోయినటువంటి దామోదర్ గుప్తా గారికి ప్రతి శివరాత్రికి ఇక్కడ మంగళారతి పడతారు ఆడవాళ్ళు సంతానం కోసం. ఆ ప్రతి ఒక్కరికి సంతానం జరిగింది. శ్రీ శివ పంచాయతన ప్రతిష్టాపన కార్యక్రమం శ్రీ పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి వారి చేతుల మీదుగా జరిగింది. జిల్లా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సందర్భంగా విచ్చేశారు. ఎంతో చరిత్ర ఉండి భక్త సులభుడై కోరిన కోర్కెలు తీర్చే శ్రీ నాగలింగేశ్వర స్వామివారు మనకు ఇంత దగ్గరలో కొలువు తీరటం నిజంగా మనందరి అదృష్టం. కుటుంబ సభ్యులందరితో ఆనందంగా ఈ దేవాలయాన్ని దర్శించుకుని రాగినేడు శ్రీ నాగలింగేశ్వర స్వామివారి కృపకు పాత్రులై నిత్య సుఖ సంతోషాలతో మీరందరూ శోభాయమానంగా జీవనాన్ని సాగించాలని ఆకాంక్షిస్తున్నాము. శీఘ్రమేవ శ్రీ రాగినేడు నాగలింగేశ్వర స్వామి దర్శన ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః.